హాయ్ భవానీ వంటలకు స్వాగతం. ఈరోజు మష్రూమ్తో సూప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం కావాల్సినవి మష్రూమ్ ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఒక ప్యాకెట్ తీసుకున్నాం, చిన్న ప్యాకెట్. ఆ ప్యాకెట్ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం. ఎర్రుల్లిపాయ ఒకటి, వెల్లుల్లి ఒక 6 చిన్న పీసులు కట్ చేసి పెట్టేసుకున్నాం. కొత్తిమీర, అల్లం చిన్న ముక్క చిన్న పీసులు కట్ చేసి పెట్టేసుకున్నాము. ఉప్పు, కార్న్ఫ్లవర్, చైనీస్ మిరియాల పొడి, బటర్, ఇవి కావాల్సినవి. ఇప్పుడు చేసే విధానం ఎలాగో చూపిస్తాను. బటర్ చిన్న పీసు వేసుకున్నాము. బటర్ వేసుకున్నాము, శుభ్రంగా వేసుకుంది. అందులో మష్రూమ్ వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకుంటాము. ఫ్రై చేసుకుని ఇది పక్కన తీసి పెట్టేసుకుంటాము. ఈ విధంగా వేపుకొని సైడ్ పెట్టేసుకుంటాము. ఈ విధంగా ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేపుతాము. మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకున్నాం. ఇందులో ఆనియన్ వేసేసుకుంటున్నాము. వెల్లుల్లి, అల్లం 3 వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. చూడండి, కొద్దిగా వేగిపోయింది. లైట్గా వేగితే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసేసుకుంటాము. ఒక 3 స్పూన్స్ వేసుకుంటాము. వేసుకొని చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు వేగిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మష్రూమ్ వేసేసుకుంటాము. ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుంటాము. శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసేసుకుంటాము. ఇందులో కొద్దిగా వేపితే మనకి ఆ టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కార్న్ఫ్లవర్ వేపుకుంటే వేసుకొని ఇందులో ఇప్పుడు వాటర్ వేసేసుకుంటాం. చూసుకుంటాం, థిక్నెస్ చూసుకొని వేసుకుంటాము. ఈ 1 ప్యాకెట్ మనకు 3 కప్స్కి వస్తుంది సూపు. చూడండి, ఇప్పుడు దీంట్లో పెప్పర్ వేసేసుకుంటాం. కారం పెప్పరే కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటాము. చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోండి, లేదంటే ఎక్కువైపోతుంది. చైనీస్ సాల్ట్ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. శుభ్రంగా ఉడికెట్టాక లాస్ట్కి మనం కొత్తిమీర ఉంచుకున్నాం కదా, చుట్టూ ఉడికి పెట్టింది. ఇప్పుడు దించేస్తున్నాము. లాస్ట్ కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వేడి సూప్ రెడీ అయిపోయింది. నా వంటగంట నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇందులో అల్లము, తెల్లుల్లి, కొత్తిమీర, మష్రూమ్ అన్నీ హెల్త్కి మంచిది. వేడివేడిగా చేసుకొని తాగితే హాయిగా ఉంటుంది, హెల్త్కి మంచిది. మస్ట్ ఒకసారి ట్రై చేయండి. దీంట్లో అస్సలు ఆయిల్ యూజ్ చేయకండి, బటర్తోనే చేసుకోండి, బాగుంటుంది.